నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు ప్రసన్న కుమార్. ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ప్రజెంట్ ఐటీ కంపెనీస్ లేవన్నా, ఖరీదులు ఎక్కువైపోయినాయి, రేట్లు ఎక్కువైపోయినాయి. బియ్యం దగ్గర బాగానే ఉన్నారు, మీరేమంటారు మరి? లేదన్న, అసలు అనవసరం. అసలు సీఎం చేతగాని సీఎం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి. ఒక మాట ఇంకో మాట మాడాలంటే మీ వయసు అంతా మీరంతా వెనకాల జెండాలు పట్టుకుని తిరుగుతున్నారంటే మా ఓటు హక్కు ఉంది. రెండోసారి ఓటు వేస్తున్నాం, ఒకటోసారి కాదు, రెండోసారి ఓటు వేస్తున్నాం. అది కూడా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి మాకు అక్కర్లా, రెండోసారి కూడా చూస్తున్నా అన్నారు కదా. ఏది మన దగ్గర మరి ఓటమి వేస్తే ఎలా ఉంటుంది? ఎవరికి ఓటమి అంటే మన ఇది టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటుంది? కూటమి వస్తాయన్న, ఇలాంటి యూత్ అనేది ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ మనకు కావాల్సిన యూత్. ఇప్పుడు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుని మేము చదువుకుని వస్తున్నాం, ఉద్యోగాలు లేవు. ఎక్కడికి రావాలంటే బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాలంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా? సొంత ఊరు ఇది విజయవాడ, లోకల్. మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మేము లోకల్లో బతకాలన్నా కూలి పనికి వెళ్ళినా కూడా డబ్బులు రావట్లా. 300 400 మా అయితే 700 సంపాదిస్తాం రోజుకి. ఎండలో వానలో డిగ్రీ చదువుకుని వాళ్ళు ఎవరైనా సంపాదిస్తానా? సచివాలయం జాబులు ఇస్తున్నారంట మరి, జాబులు అవన్నీ 5,000 10,000 కూడా రావట్లా అంటున్నారు. మరి మీరేమంటారు? ఎందుకన్నా? ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న 5,000 ఉద్యోగాలు ఏంటన్నా? 5,000 ఎవడ మంచి చేస్తాడు పోనీ. ఆడికి ఇప్పుడు సీఎం అయ్యాడు, ఆడికి ఎంత చేత ఇస్తున్నాడు? ఆడికి ఎందుకు అసలు బయటకు వచ్చాడా? ఎలక్షన్ పోయిన ఎలక్షన్ బయటకు వచ్చాడు. నాకు ఇప్పుడు వస్తున్నాడు బయటికి. ఇంతకుముందు ఆయన కనబడ్డాడా? ఒక మీటింగ్ కనబడ్డాడా? నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు నయం. జగన్కి విజయవాడలో రాయి తగిలింది అన్నారు, వాటి మీద అభిప్రాయం ఏంటి? అది వాళ్ళందరూ వాళ్ళు చేసుకున్నారన్న. ఎవరు కొడతారన్న కావాలని? కరెంటు 3 సార్లు పోయింది. విజయవాడలో ఉన్నాం, లోకలే మేము కూడా. 3 సార్లు కరెంటు పోయింది. ఎవరు ఆపమన్నాడు? పోలీసులు అంతమంది ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసుగా. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వస్తే లోకల్ అంతా చూడండి చెకింగ్ చేస్తారు. మరి చేయలేదా? పైన ఫ్లాట్లు పెట్టుకుంటారు కదా, ఏమయ్యారు జనాలంతా? పోలీసులు ఏమయ్యారు? వాళ్ళని అడగరా? ఎవరు కొడితే పిల్లల్ని పెట్టుకుని లోపలు వేశారు పాపం. 1500 ఏం కావాలంటే చిన్న పిల్లలు లోపలు ఇరికిచ్చారు. మరి సార్ కూటమికి 120 130. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? రవీంద్ర అన్న. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగడం ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు అని పవన్ కళ్యాణ్, బాబులకే బాబు వస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఎందుకని? ఆయన వస్తే ఇంక వాళ్ళ లెవెల్ లాగా ఉంటది. ఏదన్నా జగన్ పరిపాలన అనిపించింది? జగన్ బాబు శుద్ధ పరిపాలన, అది వేస్ట్ అన్న, చెప్పలేదు. ఇగో పవన్ కళ్యాణ్ వస్తే ఇగో మేసం తిప్పి అలా ప్రతి పేదవారికి 150 జగన్ తీసుకున్నాడు. అదే కోట 90 రూపాయలకి ఇస్తాడు పవన్ కళ్యాణ్. అది